నమస్కారం. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ముంబై నివాసంలో జరిగిన దారుణ దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోనే ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు దుండగుడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ఈ వీడియోలో ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, సైఫ్ ఆరోగ్య పరిస్థితి మరియు ఈ దాడి వెనుక ఉన్న కారణాలను తెలియజేస్తాము. దయచేసి చివరి వరకు వీక్షించండి. ఈ సంఘటన జనవరి 16, 2025 తెల్లవారుజామున చోటు చేసుకుంది. సైఫ్ అలీ ఖాన్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఉన్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఉదయం 3 గంటల సమయంలో ఒక అనుమానిత వ్యక్తి అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. మొదటగా ఆ దుండగుడు అపార్ట్మెంట్ భద్రతా సిబ్బందిని తప్పించుకుని లోపలికి చేరుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ రాత్రి లివింగ్ రూమ్లో ఉన్నప్పుడు అతనిపై దాడి జరిగింది. ఈ దాడిలో కత్తితో 6 గాయాలు తగిలాయి. గాయాల తీవ్రత ఎక్కువగా వెన్నెముక సమీపంలో ఉందని సమాచారం. కుటుంబాన్ని రక్షించడానికి సైఫ్ ధైర్యంగా ఎదురుదాడి చేసినప్పటికీ అతను తీవ్రంగా గాయపడ్డాడు. దాడి తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్ను లీలావతి హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. డాక్టర్లు సైఫ్ వెన్నెముక సమీపంలోని 2.5 ఇంచుల కత్తి భాగాన్ని సర్జరీ ద్వారా తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ పూర్తి ఆరోగ్యానికి మరింత సమయం పడుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే ముంబై పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురి కావడంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 7 బృందాలను ఏర్పాటు చేసి దుండగుడి కోసం గాలిస్తున్నారు. దాడికి ప్రధాన కారణంగా చోరీ అని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దుండగుడిని గుర్తించారు. అతను భద్రతా వ్యవస్థను సులభంగా దాటడం అనుమానాలకు తావు కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా పోలీసుల దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ సంఘటనపై బాలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పూజా భట్ వంటి ప్రముఖులు ఆకాంక్షించారు. కరీనా కపూర్ ఖాన్ మీడియాతో మాట్లాడడం మానేసి కుటుంబ ప్రైవసీని కాపాడాలని కోరారు. అభిమానులు ఆసుపత్రి వద్ద చేరుకుని తమ ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ఘటన బాలీవుడ్ ప్రముఖుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతను మరింత కఠినతరం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఫ్రెండ్స్, ఈ దాడి అన్ని కుటుంబాలకు భద్రత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది. ముంబై పోలీసులు ఈ కేసును త్వరగా పూర్తి చేసి న్యాయాన్ని అందించాలని ఆశిద్దాం. సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని మనమందరం కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.